దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత వారి మీద కేసు అయింది. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి మీద కేసు అయింది. క్లియర్గా ఉంది కాబట్టి కేసు అరెస్ట్ కూడా జరిగింది. ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అక్రమ అరెస్ట్ అని. ఇది ఎలా అక్రమ అరెస్ట్ అవుతుంది? ఎందుకంటే క్లియర్ కదా ఏం చేశారు ఏంటి అనేది అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం కదా. ఏం చెప్తారు మేడం? సార్, ఎక్కడైనా సరే కానీ ఏ కేసు హిస్టరీలో అన్నా సరే కానీ మానవత్వం అనేది ఉండాలి మనుషులకి అనేది. అంటే మాజీ మంత్రి అయినంత మాత్రాన, ఒక వైసీపీ నాయకుడైనంత మాత్రాన అంటే చట్టాలు వేరే చట్టాలు ఏమి తయారు చేయబడలేదు. చట్టానికి అందరూ సమానమే అని ఈ రోజు పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు డిపార్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది సార్. ఇక్కడ అరవ వర్మ అనేటువంటి వ్యక్తిని, అలాగే సిద్ధార్థ్ దాడి అనేటువంటి వ్యక్తిని, తర్వాత A3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు పై అరెస్ట్ పైన వీళ్ళు రాద్ధాంతం చేయడం కూడా చూస్తే ప్రజలు చీకొడుతున్నటువంటి పరిస్థితి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని చూడండి సార్. వాళ్ళు ఒక ట్రైబల్ కి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు, ఆ చంటి బిడ్డను చూసినప్పుడు కానీ, ఆ భార్యను చూసినప్పుడు కానీ, ఆ ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద నానమ్మ ఎవరు ఉంటారు ఆమెను చూసినప్పుడు కానీ మనసు కలచి వేస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తారు సార్. ఉన్నతమైనటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు, లేకపోతే గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే గంజాయి బ్యాచ్ లేకపోతే స్మగ్లింగ్ బ్యాచ్లు అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి అక్కడ హంగామా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ శవ రాజకీయాన్ని చేయడం చూస్తున్నాం. కానీ ఒక నిండు ప్రాణాన్ని సీదిరి అప్పలరాజు అనేటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు బయట గుద్ది చనిపోయాడు. ఆయన ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ఏదో మేక పిల్లల్ని బేరవాడినట్టుగా వాళ్ళ ఇంట్లో, అంటే ఒక వ్యక్తి పోతే వ్యక్తి ప్రాణానికి ₹1,00,000 ఖరీదు కట్టినటువంటి సీదిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి, నేను డాక్టర్ నన్ను కూడా గతంలో చూడొచ్చు సార్. అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళ సైకో ఆనందం ఏ విధంగా ఉంటది అన్నది, అంటే ఒక నిజంగా సీదిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి డాక్టరేనా అనిపిస్తుంది. ఒక డాక్టర్ గా ఒక ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి అయితే ఆ చంటి బిడ్డలో ఉన్నటువంటి ఆ కుటుంబాలతో ఎలాంటి బేరసారాలాడుతూ వేరే పిల్లల్ని ఏ విధంగా ఇందులో బలి చేయాలని చూస్తాడు సార్. అంటే తన కొడుకును కాపాడుకోవడానికి అమాయకులైనటువంటి వ్యక్తుల్ని ఎలా బలి చేస్తాడు, అదొకటి సార్. ఇంకొకటి ఏంటంటే గతంలో మనం చూడొచ్చు అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు సార్. ఒక రకంగా మానసికంగా కృంగతీయడానికి, అంటే వీళ్ళు పర్సనల్ అటాక్ చేసి చంపేస్తారు మనుషులు, లేకపోతే మానసికంగా చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటున్నటువంటి విధానానికి కానీ, బాధపడుతున్నటువంటి విధానానికి కానీ అన్నిటినీ కూడా ఎగతాళి చేస్తూ, నేను డాక్టర్ని కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి సరిగా లేదని ఒక ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యక్తిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూడొచ్చు గతంలో. అంటే ఈ మానసికంగా మనిషిని ఏ విధంగా కృంగదీసి ఆ మనిషిని ఇబ్బంది పెట్టి మానసికంగా కూడా చంపేయాలని గతంలో వైసీపీ నాయకులు, ఈ సీదిరి అప్పలరాజు లాంటి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆ విజువల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు సార్. చూసినప్పుడు ఈ రోజు అదే మేడం, ఇప్పుడు ఒకటి అక్కడ అసలు మద్దతుదారులుగా వచ్చి వాళ్ళంతా మాట్లాడుతున్నారు, వాళ్ళ వైసీపీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు ఇంత క్లియర్గా. మరి వేరే ఒక అమాయక వ్యక్తిని తీసుకొచ్చి బలి చేయాలనుకున్నారు కదా ఈ కేసులో పెట్టి. ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ కుటుంబం మరి వారి కుమారుడు కదా, వారి కొడుకు కదా, వీళ్ళు మాత్రమే బయటపడాలా? వెళ్ళి నోటీసులు వారికి ఇచ్చింది కూడా నోటీసులే కదా మొదట, వీరికి ఆయన కూడా అదే జరిగేది కదా. కానీ కాకుండా ఆయన ఆ కేసులు ఇరికించాలని చూశారు. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు మరి వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ విషయానికి సమాధానం చెప్తారా? వైసీపీ అధినేత మాట్లాడతారా? వారి నాయకులు మాట్లాడతారా? ఎవరు మాట్లాడట్లేదే మరి. అందరూ ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసినందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అదే సార్, ఏ రకంగా చెప్పాలనుకున్నా సరే వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడతారు తప్ప, ఇక్కడ మనుషులు ఎంత నలిగిపోతున్నా, జీవితాలు ఎంత సర్వనాశనం అయిపోతున్నా సరే కానీ వీళ్ళు పట్టించుకోరు. అమాయకులను బలి చేసి, అంటే మన ఎదురుగా ఈ కేసులో మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ విషయం మీద ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఆ అబ్బాయి జీవితాన్ని ఏ రకంగా నాశనం చేయడానికి, వీళ్ళ కొడుకును తప్పించుకోవడానికి బలి చేయబోయారంటే క్లియర్ గా ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం కనిపిస్తుంది తప్ప, ఇలాగా తెర వెనక ఎన్ని జీవితాలు నాశనం చేశారు వీళ్ళన్నది కూడా దానికి కూడా ఒక తార్కాణం ఇదంతా కూడా. ఎందుకంటే సీదిరి అప్పలరాజు లాంటి వ్యక్తి కొడుకుని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూసాం. చిన్నపిల్లాడు చేశాడు కాబట్టి
పాపం ఏదో చిన్నపిల్లాడు చేశాడని చెప్తున్నారు సార్. చిన్నపిల్లాడైతే ఇంట్లో పెట్టుకోండి, అంతేగాని మీరు స్పోర్ట్స్ బైకులు కొనిచ్చి మీకు డబ్బులు ఉన్నాయని విపరీతంగా వాళ్ళు గారాబం చేస్తే ఎదుటి మనుషులు ప్రాణాలు తీసేటువంటి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చిన్నపిల్లని ఏ రకంగా వాళ్ళు వెనకేసుకుని వస్తారు సార్? ఒక రకంగా చెప్పాలంటే అనేక మంది ఈ బైక్ యాక్సిడెంట్ల వల్ల మేజర్లు అయిన వాళ్ళు ఏ రకంగా లైసెన్స్ తీసుకుని వెళ్తారో వాళ్ళకి వీళ్ళు మైనర్లు అయిన వాళ్ళు కూడా ఎలా పడితే అలాగా వాళ్ళు అడుగుతున్నారని గారాబంతో బైకులు ఎలా పడితే అలా కొనిచ్చేస్తుంటే వేరే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే కుటుంబాలు రోడ్డుని పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? మాజీ మంత్రి కొడుకై ఉన్నాడు కాబట్టి వేరే పిల్లల్ని ఇందులో బలి చేసేసి తన కొడుకుని సేఫ్ గా తీసుకొచ్చుకోవడానికి సిద్ధిరప్పలరాజు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని రాజకీయ రంగు పొరుగుతూ ఈ రోజు ఉత్తరాంధ్ర నాయకుల మీద, అది బీసీ నాయకులు అని ఒక తెర మీదకి తీసుకొచ్చారు సార్. బీసీ నాయకుల మీద అణిచివేత అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. కులం ఎందుకు వస్తుంది సార్? కులం క్రిమినల్ కి ఎక్కడన్నా కులం ఉంటది, అది కాపు కులం కావచ్చు, కమ్మ కులం కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ కులమైనా సరే క్రిమినల్ కి కులం లేదు. కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ కులాన్ని అంతటినీ కూడా కించపరచడానికి, ఆ కులాన్ని అంతా రెచ్చగొట్టడానికి, ఆ కులానికి ప్రజల్లో ఉనికి లేకుండా ఫలానా కులవరా బాబు, ఒకవేళ కానీ వాళ్ళే తప్పు చేసినా సరే కానీ మనల్ని ఇరికిస్తారనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి భయపెట్టడానికి, భయభ్రాంతుల్ని ప్రజలకు గురి చేయడానికి తప్ప ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తారు సార్? ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని పెద్ద మనిషి ఆ ఇంటికి పెద్ద దిక్కుని తీసుకుని వచ్చి ఇవ్వగలరా? కుటుంబాన్ని మీరు ఆదుకుంటారా? అంటే మిగతా విషయాల్లోని మిగతా వ్యక్తులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయిన దగ్గర కూడా మీరు బేరసారాలాడి ఒక ప్రాణానికి ఒక్కొక్క ఖరీదు కడతారు కదా. సిద్ధిరప్పలరాజుతో ఈ రోజు ఆ ప్రాణానికి ఎంత ఖరీదు కట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటున్నారు? ప్రతి దిక్కడికి వెళ్ళి విఐపీల దగ్గర కూడా పాడి మోసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చనిపోయినటువంటి ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు? ఇవన్నిటికీ కూడా ప్రజలు క్వశ్చన్స్ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా ఇవాళ రోడ్డునికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు కాబట్టి ఒక బీసీ అనేటువంటి మళ్ళీ ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అనేటువంటి అంటే ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి ఆ విద్యనే ఈ రోజు రోడ్డు మీద ప్రదర్శన చేస్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు సార్. అంటే ప్రజల్లో ఎప్పుడూ కూడా చట్టాలు అనేవి ఎవరికి లోబడి పనిచేయవు. మాజీ మంత్రి కొడుకైనంత మాత్రాన ఆయనకి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏమి ఇక్కడ తయారు కాదు. సామాన్యులకి ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో అదే కదా మేడం. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు వీరేం చేస్తున్నారు, ఎవరిని పరామర్శిస్తున్నారు, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, అవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. సరే ఒకసారి సార్ శ్రీనివాస్ గారు ఫైనల్గా ఏం చెప్తారు సార్? కంక్లూడ్